నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 36, 37, 38 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 36 శ్లోకం సంస్కృతంలో విందాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, వివరణ, ఆ తర్వాత తెలుగులో అనువాద పద్యం, తర్వాత మళ్ళీ 37 శ్లోకం మళ్ళీ ఇదే క్రమంలో విందాం. ముందుగా 36 శ్లోకం. భక్తో భక్తి గుణావృతే మృదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే సాంబ, ఓ సాంబమూర్తి, భక్త భక్తుడనైన నేను, నిజ శరీర స్వకీయ శరీరమనడి, అగార శుద్ధిం గృహము యొక్క పరిశుద్ధిని, వహన్ సంపాదించుచు ఉన్నవాడనై, రుచిరం మనస్సునకి ఇంపైన, కళ్యాణం మంగళమనే వివాహ మంగళమును, ఆపాదయన్ సంపాదించబోతూ, భక్తి గుణావృతే భక్తి అనే నూలు పోగుతో చుట్టబడినదైన, ముదమృతాపూర్ణే సంతోషమనడి ఉదకాలతోటి నిండించబడినదై, ప్రసన్నే స్వచ్ఛమైనది అగు, మనః కుంభే మనస్సు అనే కలసమునందు, తవ నీ యొక్క, ఆంఘ్రీయ పల్లవ యుగం పాదాంబులు అనే 2 పల్లవములను, సంవిత్ఫలం జ్ఞానంబనే కొబ్బరి బోండాన్ని, సంస్థాప్య ఉంచి, సత్వం సత్వగుణ ప్రధానమైన మంత్రం తారక మంత్రాన్ని, ఉదీరయన్ ఉచ్చరించుచు, పుణ్యాహం పుణ్యాహ వచనమును, ప్రకటీకరోమి ప్రకాశింపచేయుదురు. ఇది దీని ప్రతిపదార్థం. తాత్పర్యానికి వస్తే ఏమవుతుంది? ఓ స్వామి, ఓ సాంబశివ, భక్తుడినైన నేను భక్తి అనే దారంతో చుట్టిన, సంతోషమనే నీటితో నిండిన, ప్రసన్నమైన మనస్సనే కలసములో నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమనే కొబ్బరికాయను ఉంచి, శివమంత్రాన్ని ఉచ్చరిస్తూ, శరీరమనే ఇంటిని శుద్ధి చేయదలిచి, శుభమునకై పుణ్యాహవచనం చేయుచున్నాను అంటూ ఇందులో తాత్పర్యం వచ్చింది. మరి దీని వివరణ ఏంటి? నిజమైన భక్తుడు తన శరీరాన్ని గృహంగాను, తన హృదయాన్ని పరమ పవిత్రంగాను ఉంచుకుంటాడని చెప్తూ భక్తుని దేహాన్ని ఇంటితో పోల్చారు ఇక్కడ. ఇంటికి పరిశుద్ధిని, పవిత్రతను చేకూర్చే పుణ్యాహవచన క్రతువులో ప్రధానమైన కలస పాత్రతోటి ఆ భక్తుని హృదయాన్ని ఇక్కడ పోలుస్తున్నారన్నమాట. ఈ హృదయ కలశం భక్తి అనే దారాలతో చుట్టబడాలట, సంతోషమనే ఉదకంతో నింపబడాలట. అటువంటి హృదయ కలశంలో శివుని పాదాలనే చిగురుటాకులు ఉంచి, పైన జ్ఞానం అనే టెంకాయ ఉంచాలట.
శివస్మరణ అనే మంత్రాలను ఉచ్చరించాలట. అప్పుడు హృదయానికి పవిత్రత, పరిశుద్ధత, పాత్రత చేకూరుతాయి. మైల కానీ పురుడు కానీ వచ్చిన ఇల్లు, ఇంటిలోని వారు అశౌచంగా ఉంటే శుద్ధి రోజున తప్పకుండా విఘ్నేశ్వర పూజ చేసి పుణ్యాహవచనం చేసి ఆ కలశంలోని పవిత్ర జనాన్ని ఇల్లంతా చల్లుతారు. ఇంటిలోని వారి శిరస్సుల పైన కూడా చల్లుతుంటారు. అప్పుడు అశౌచం పోయి అంతా నిర్మలమవుతుంది. అలాగే భక్తుడు తన హృదయంలో మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఈ శ్లోకంలో చెప్పిన విధానాన్ని ఆచరించాలి అంటూ శివనామమే ఆ పవిత్రీకరణ మంత్రము అంటూ చక్కగా చెప్పారు ఇందులో శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యం, తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం. పరమేశ్వరా నీదు భక్తుడౌ నేను స్వకీయ దేహమ్మను గృహమునంత పరిశుద్ధి గావించి పరమావధిని కోరి రుచిర కళ్యాణ కారుండనౌచు ప్రచ్ఛన్నమయ్యొప్పి స్వచ్ఛమైనదుయునౌ కళనొప్పు మనసను కలశమునకు భక్తి గుణములతో యుక్త విధిని చుట్టి ముదమను జలమందు పదిలపరచి నీదు పద పల్లవయుగము నీదు జ్ఞానమనెడి నారికేళ ఫలము నందమర్చి పలికి మంత్రము పుణ్యాహవాచనమును పూర్తి చేయగ నే నెరవేర్తు సాంబా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు. మనకి ఈ పద్యాన్ని కూడాను మరోసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మనం 37వ శ్లోకాన్ని కూడాను చెప్పుకుందాం. హంనాయాం బుధిమాదరేణ సుమనః సంఘా సముద్యన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. సుమన సంఘాహ పండిత బృందములు, సముద్యత్ గుణ సముదాయంతో నొప్పుచున్న మనః మనస్సును, దృఢ భక్తి రజ్జు సహితం అచంచల భక్తి అనే త్రాడుతో కూడిన, మంథానం కవ్వముగా, కృత్వా చేసి, ఆమ్నాయాంబుధిం వేద సముద్రమును, ఆదరేణ ఆసక్తితో, మధిత్వా తరచి, తతః దానివల్ల, సోమం చంద్రుని, కల్పతరుం కల్పవృక్షమును, సుపర్వసురభిం కామధేనువును, చింతామణిం చింతామణిని, ధీమతాం బుద్ధికి సమ్మతమైన, నిత్యానంద సుధాం శాశ్వతానందప్రదమైన అమృతమును, నిరంతర రమా సౌభాగ్యం అవిచ్ఛిన్న లక్ష్మీ సమృద్ధిని, ధీమతాం బుద్ధిమంతులకు, కల్పద్రుమం కల్పవృక్షము వంటి వాడును, సుపర్వసురభిం కామధేనువు వంటి వాడును, చింతామణిం చింతామణి వంటి వాడును, నిత్యానంద సుధాం అమృతం వంటి నిత్యానంద స్వరూపుడును, నిరంతరమా సౌభాగ్యం మోక్షలక్ష్మీ సమృద్ధి రూపుడును అగు సోమం ఉమాసమేతుడుగా పరమేశ్వరుని అతన్వతే విస్తరించి పొందుతున్నారు అంటున్నారు. ఓ పరమేశ్వర, ఓ తండ్రి, మంచి మనసు కలవారు దృఢభక్తి అనే తాడితోటి కట్టిన స్థిరమైన మనస్సు అనే కవ్వంతోటి వేదములు అనే సముద్రాన్ని ఆదరంతో చిలికి దాని నుండి సోముణ్ణి, కల్పవృక్షాన్ని, కామధేనుని, చింతామణిని, బుద్ధిమంతులకు ఇష్టమైన నిత్యానందమనే అమృతమును మరియు ఎడతెగని లక్ష్మీ సౌభాగ్యాన్ని పొందుతున్నారు అంటూ తాత్పర్యంలో చెప్పబడింది. మరి దీని వివరణ, దేవతలు క్షీరసాగరాన్ని మదించినట్లుగా భక్తులు కూడా వేదమనే పాలకడలిని మదించాలట. ఇందుకు భక్తితో కూడిన మనస్సును కవ్వంగా ఉపయోగించి మధించాలట.
అంటే వేద వాంగ్మయాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి అని అర్థం. ఎందుకంటే వేద వాంగ్మయంలో సూక్ష్మంగా అంతఃసూత్రంగా ప్రతిపాదించబడే భగవంతుడు శివుడే కాబట్టి. క్షీరసాగర మథనం జరిగిన తర్వాత దేవతలకు కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇలాంటివి దొరికాయి. చివరికి అమృతం దొరికింది. ఈ శివుడు వేద వాంగ్మయ మథనం ద్వారా లభిస్తాడు. చిట్ట చివరికి ఏ భక్తుడికైనా దక్కాల్సింది మోక్షం. ఆ సామ్రాజ్య లక్ష్మిని కూడా ఈ వేద వాంగ్మయ మథనం ద్వారానే పొందవచ్చు అంటూ ఇందులో చక్కగా సూచించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం విందామే. సుమనస్సులందరున్ సుగుణ సంపత్తితో నలరుమదిని కవమట్లు చేసి రమ్యభక్తి అనడి త్రాడుదానికి చుట్టి వేద నీరధి త్రిప్పనాదరమున కల్పవృక్షము వంటి కామేశ్వరా నిన్నే కామధేనువు వంటి స్వామి నిన్నే చింతామణిని బోలు శివశంకరా నిన్నే శాశ్వత సుఖ సుధా సాంబ నిన్నే మోక్షలక్ష్మేశ్వర భక్తరక్ష నిన్నే సోమసుందర శివ పరంధామ నిన్నే బుద్ధి కోరెడు ఫలముగన్ పూర్ణ పురుష పొందగల్గిరి నిన్నే ఓ ఇందుమౌళి. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఈ పద్యాన్ని కూడాను మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ మనం ఈ రోజుకి చివరిదైన 38వ శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాథో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. అనురాధ చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం మనం. ప్రాక్ పుణ్యాచల పూర్వజనమునందలి పుణ్యముల గుట్ట యొక్క మార్గమున దర్శిత చూపబడిన సుధామూర్తి అమృత శరీరం కలవాడును ప్రసన్న స్వచ్ఛమైన వాడును శివ ఆనంద స్వరూపుడును సద్గుణ సేవిత సజ్జన సమూహము చేత పూజించబడవాడును మృగధర లేడిని దాల్చినవాడును పూర్ణ అంతటను నిండినవాడును తమోమోచక అజ్ఞానము అంటే చీకటిని పారద్రోలేవాడు సోమ ఈశ్వరుడనే చంద్రుడు ప్రాగల్భ్యేన ప్రౌఢిమచేత చేత పుష్కర లక్ష్మి హృదయాకాశమునందు చూడబడిన వాడును భవతి చేత్ అగునేని ఆనందపాథోనిధి ఆనంద సముద్రము విజృంభతే ఉప్పొంగుచున్నది తదా అప్పుడు సుమనసాం సంస్కరింపబడిన చిత్తము గల వారులకు వృత్తి ప్రవృత్తి జాయతే కలుగుతున్నది అంటున్నారు. తాత్పర్యాన్ని చూస్తే పూర్వపుణ్యం అనే తూర్పు కొండపై వెలుగొందే అమృత స్వరూపుడు ప్రసన్నుడు శుభకరుడు సద్గుణవంతుల చేత పూజింపబడేవాడు లేడిని చేతిలో ధరించినవాడు పరిపూర్ణుడు మరియు చీకటిని తొలగించేవాడు అగు శివుడనే చంద్రుడు నా మనస్సనే ఆకాశంలో కనబడితే ఆనంద సముద్రం పొంగి పొర్లుతుంది సత్పురుషుల వ్యవహారము అప్పుడే జరుగుతుంది అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణను కూడాను మనం తెలుసుకుందాం. దీని ముందు శ్లోకంలో మనకి ఆయన ఏం చెప్పారు, వేదవాంగ్మయాన్ని మథనం చేయడం ద్వారా భగవద్ దర్శనం అవుతుంది, మోక్షం సంప్రాప్తిస్తుంది అని చెప్పారు కదా. ఈ శ్లోకంలో భగవంతుడైన శివుణ్ణి చంద్రుడితో పోలుస్తున్నారు. హృదయం అనే ఆకాశంలో శివుడనే చంద్రుడు స్థిరపడితే ఆనందం అనే వెన్నెల ఉండడం చేత సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటుందిట. ఆ ఆనంద స్థితి చేకూరిన వారి బ్రతుకే బ్రతుకుట. ఈ ఆనందం దక్కాలంటే వేదశాస్త్ర పఠనాదుల చేత
మనస్సు సంస్కరించబడాలని సూచించారు. ఎన్నో జన్మల ద్వారా సంక్రమించిన సుకృత ఫలం ద్వారానే ఈ స్థితి సంప్రాప్తిస్తుందని ఈ శ్లోక భావన మనకి. చాలా చక్కటి భావన. మనందే చంద్రుడి రూపాన్ని దాల్చిన ఆ ఆనందమయుడు, ఆ శివుడు ఉంటే ఇక అక్కడ రోజూ కూడాను మనస్సు అనే ఆ సముద్రం ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? చాలా చక్కగా దీన్ని ఇక్కడ మనకి వివరించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం మనం. పూర్వజన్మాంతర పుణ్య పూర్వాచలం మందునన్ నిండుగా అందువాని శ్రీ సుధామూర్తిని శివస్వరూపము వాని స్వచ్ఛ ప్రసన్నాక్ష బలము వాని సుజన తారాగణ భజన మందెడు వాని హరిణ మృగము దాల్చినట్టివాని పూర్ణ కళా పరిపూర్ణత కలవాని హృదయ గగనమందు మెదలువాని తామసాంతకుడగునట్టి సోమునిగణ శాశ్వతానంద పాదోధి సౌరుతోడ సుమ సుగంధ ప్రవృత్తితో సుమన సాంతరంగమందలి చిత్తము పొంగుచుండు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం రేపు మళ్ళీ మరో 3 శ్లోకాలతోటి ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.